అవమానం జరిగింది, అందుకే రాజీనామా చేయాలని అనుకుంటున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. 6 నెలల నుంచి మానసికంగా ఇబ్బంది పడ్డానని చెప్తున్నారు. తాను చేసిన త్యాగానికి లైఫ్ లాంగ్ గెలుపోటములతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలి కానీ ఇలా జరగలేదని అంటున్నారు. మాదిగల అస్తిత్వాన్ని కాపాడేందుకే గట్టి నిర్ణయం తీసుకుంటాన్నారు రాజయ్య. పిల్లల నుండి నేను మానసిక వేదనకు గురవుతున్నాను. నేను చేసిన త్యాగానికి టీఆర్ఎస్ పార్టీ నేను చనిపోయే వరకు కూడా నాకు టికెట్ ఇస్తూనే ఉండాలి, గెలుపోటములు పక్కకు పెట్టి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని యావత్ తెలంగాణ మొత్తం తిరగడం జరిగింది. వ్యక్తులు ఇద్దరు కూడా పార్టీకి దూరం ఉన్న వాళ్ళే, ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు. అయినా కూడా వాళ్ళిద్దరిని గెలిపించడానికి నా క్యాడరు నేను గొప్పగా పనిచేసినాం. నేను 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడున్న మంత్రివర్గం మొత్తం కూడా నా సహచరులే. కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని పెట్టినప్పుడు నేను స్పోక్స్ పర్సన్గా పనిచేశాం. రోజు అందరం మాట్లాడుకునేది, బయటికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఒక్కనే మాట్లాడేది, మంత్రులందరూ కూడా మాట్లాడి ఉట్టికి వెళ్ళిపోతాయి. సో నాకు అన్ని సంబంధాలు ఉన్నాయి. వర్గంతో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక గట్టి నిర్ణయం మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఆ మాదిగల అస్తిత్వాన్ని కాపాడడానికి, ఆత్మగౌరవం కాపాడడానికి తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి.